Hi, hello everyone. Welcome to Lucky Home Kitchen. Today's our recipe బఠానీ చాట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే అందులో దానికి సరిపడగా సాల్ట్, పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలి. కొంతసేపు అయిన తర్వాత మూతను తీసి ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను కుక్కర్లో ముందుగానే బఠానీ బంగాళదుంపలను ఉడికించి ఉంచుకున్నానండి. నేను 2 బంగాళదుంపలను ఒక చిన్న గ్లాసుడు బఠానీని తీసుకున్నాను. ఈ ఉడికించిన బఠానీని పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న బఠానీని కూరలో వేసి కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కూరలో 1 స్పూన్ కారం, ఇక్కడ టేస్టెడ్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బఠానీని ఉడికించిన నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంపను స్మాష్ చేసి ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ బఠానీ చాట్ బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దానిలో కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి దానిపైన అరచెక్క నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ బఠానీ చాట్ రెడీ. మనకు బయట దొరికే బఠానీ చాట్ టేస్టే ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.